హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం నాడు లెవెల్స్ ఒకసారి చూద్దామండి. మనం ఏం మాట్లాడుకున్నాం శుక్రవారం గురించి, దాని గురించి ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ అండి. నిఫ్టీది ఏమనుకున్నామండి, ఈ డే ఆఫ్ కింద క్లోజ్ అయితే బై చేసుకోమన్నాను. 2 క్యాండిల్ దొరికినాయండి. మేబీ డేలో ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా డే ఆఫ్ కింద క్లోజ్ అయింది. బై చేసుకోమన్నాను, పుట్టు బై చేసుకున్నారు. 2 క్యాండిల్ దొరికినాయి. సెన్సెక్స్ కూడా అంతేనండి, క్యాండిల్ క్లోజ్ అయింది, ఒక పెద్ద క్యాండిల్ దొరికిందండి సెన్సెక్స్. ఓకేనా, ఇవి 3 వర్కౌట్ అయినాయండి. ఇంకోటి నేను ఇవాళ నుంచి బ్యాంక్ ఎక్స్ కూడా చెప్దాం అనుకుంటున్నానండి. టోటల్ ఏంటిది, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, ఇవి 4 చెప్తానండి. ఇంకొకటి యాడ్ అయింది. ఓకేనా, నేను శుక్రవారం రోజు ముక్కోటి ఏకాదశి ఉండడం వల్ల ఆ రోజు గుడికి వెళ్ళానండి. నేను వచ్చేసరికి 1:15 అట్లా 1:30 అయింది. సో అందుకోసం ఆ రోజు నేను టెలిగ్రామ్లో ఏ లెవెల్స్ షేర్ చేయలేదు. కొంచెం ఇది గమనించాలి. నిఫ్టీ గురించి చెప్తాను బటాన్, రేపటి దాని గురించి, నిఫ్టీ గురించి. రేపటి లెవెల్స్ చెప్పాలంటే నాకైతే పెద్ద గ్యాప్ డౌన్ అవుతుందని అనిపిస్తుందండి. లెవెల్స్ అయితే అట్లా నోట్ చేసుకోండి నేను చెప్పినవి, ఎందుకంటే ఈ లెవెల్స్ మేబీ మీకు వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే డాలర్ ఇండెక్స్ బాండిల్స్ విపరీతంగా పెరిగినాయి. ఫుల్ గ్యాప్ డౌన్ అవుతుందండి. నేను అనుకుంటున్నా రేపు ఫుల్ గ్యాప్ డౌన్, చాలా బిగ్ గ్యాప్ డౌన్ అవుతుందని. మనం ఒక లెవెల్ మాట్లాడుకున్నాం కదండి, నిఫ్టీ 50 దీని కింది పోవద్దు అనేది, 23,263 కింది పోవద్దు అన్నాను కదా. రేపు అది గ్యాప్ డౌన్లోనే పోయేటట్టుంది. పోయి ఒకవేళ దీనికి డే క్లోజ్ కావాలండి. బట్ ఈ 1 hour 15 minutes క్యాండిల్ కాదు, డే మొత్తం దీని కింద క్లోజ్ కాకుండా పైన క్లోజ్ అయితే ఏం కాదండి. లేదు దీని కింద క్లోజ్ అయింది అనుకోండి డే మొత్తంలో, అప్పుడు మనకు ఫ్రీ ఫాల్ ఉంటుందండి. ఎక్కడ దాకా ఉంటుందంటే చూపిస్తాను అండి, ఇక్కడ 21,710 వరకు ఉంటుందండి. ఇది ఫ్రీ ఫాల్. ఇంకా దీనికంటే కింద కూడా ఉండొచ్చు. అంటే దాదాపు 1,500-1,600 పాయింట్స్ డౌన్ అవుతుందండి. అంటే రేపు ఒక్కరోజే కాకపోవచ్చు, ఫర్దర్గా చెప్తున్నాను. అంటే ఫర్దర్ వీక్ మొత్తం డౌనే ఉండొచ్చు. ఇది విషయం అండి. ఈ లెవెల్స్ చెప్పాలంటే సరే రాసుకోండి, లెవెల్స్ అయితే రాసుకోండి. మళ్ళీ ఏమన్నా ఉంటే టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను లెవెల్స్. ఓకేనా, ఒకవేళ నా టెలిగ్రామ్లో మీరు యాడ్ కాకుంటే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ నా లింక్ పెడతాను. అక్కడ నుంచి మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ ఛానల్ అని ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది, చూపిస్తాను. ఇది ఓపెన్ అయ్యే లోపల లెవెల్స్ మాట్లాడుకుందాం. రెడ్కి సంబంధించిన డే ఆఫ్ అంటే ఇది క్లోజింగ్ సంబంధించిన చెప్తున్నాను. ఒకవేళ 23,450 ఏవో దీని మీద, ఈ రెడ్ డే ఆఫ్ మీద కనుక క్లోజ్ అయితే 23,300 కాల్ బై చేసుకోండి. పుట్ సైడ్ చూడాలనుకుంటే 23,400 బిలో క్లోజ్ అవ్వాలండి. అప్పుడు మనం 23,600 పుట్ బై చేసుకుంటాం. ఒక్క నిమిషం, టెలిగ్రామ్ ఓపెన్ అయిందండి. ఈ విధంగా మనది ఎల్లో కలర్ తోటి లోగో ఉంటుందండి, ఏకే అని ఈ విధంగా ఉంటుంది. దీన్ని సబ్స్క్రైబ్ కాండి. ఓకేనా, ఈ ఛానల్లో గ్రూప్లో యాడ్ అవ్వండి. నేను ఎప్పటికప్పుడు లెవెల్స్ పెడతాను, ఓపెనింగ్ సంబంధించిన లెవెల్స్ పెడతాను. ఓపెనింగ్ సంబంధించిన లెవెల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. బిగ్ గ్యాప్ డౌన్ అయ్యేటట్టు ఉందండి. అయినా సరే లెవెల్స్ అయితే అట్లా ఫాస్ట్ పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. చూద్దాం రేపు ఏ విధంగా ఉంటుందో చెప్పలేం కదా. బ్యాంక్ నిఫ్టీ చూడండి, $48,800 ఎబో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 48,300 కాల్ బై చేసుకోండి. 48,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 49,200 పుట్టు బై చేసుకోండి. సెన్సెక్స్ చూడండి,
ఎక్కువ 15 మినిట్స్ ఫాలో అవుతానండి. మీకు కన్వీనియంట్ ఉంటే 5 మినిట్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా. 77,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 76,900 కాల్ బై చేసుకోండి. 77,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 77,800 పుట్ బై చేసుకోండి. ఓకేనా. ఈ కొత్త బ్యాంక్ ఎక్స్ కూడా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. బ్యాంక్ ఎక్స్ 55,300 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 54,800 కాల్ బై చేసుకోండి. చెప్తాను చూడండి. మనకేముందండి, $55,300 ఎబో క్లోజ్ అయ్యింది. ఇంకోటి 55,200 బిలో. పుట్ ఏం బై చేసుకుంటాం 55,800. కాల్ ఏం బై చేసుకుంటాం మళ్ళీ ఒకసారి చెప్తాను నేను కాల్ గురించి. ఇదండి 55,300 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 54,800 కాల్ని బై చేసుకోండి. 55,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,800 పుట్ను బై చేసుకోండి. వీటికి సంబంధించిన ఇది ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి బాగా పనికి వస్తుందండి. నేను ప్రీమియమ్స్ గురించి చెప్తాను, రాసుకోండి. నిఫ్టీ 50 రాసుకోండి. 23,300 కాల్ ఎప్పుడు బై చేసుకుంటామండి, 23,450 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,300 కాల్ బై చేసుకుంటాం మాత్రం. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని అనిపిస్తే 23,300 కాల్ ఎప్పుడు బై చేస్తామండి, 450 ఎబో క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు. లేకపోతే 250 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. 250 ఇది ప్రీమియం చార్ట్ అండి, ఇది ఇండెక్స్ అండి, ఇది ఇండెక్స్ సంబంధించింది. ఇప్పుడు నేను ప్రీమియం గురించి చెప్తున్నాను. ప్రీమియం చార్ట్ వేరే ఉంటుంది. 250 మీద 23,300 కాల్ ఎప్పుడు బై చేసుకుంటారంటే 250 మీద కనుక క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 350. 23,600 పుట్ ఎప్పుడు బై చేసుకుంటారంటే దానికి సంబంధించిన ప్రీమియం 245 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 330. ఇది నిఫ్టీ 50కి సంబంధించిందండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,300 కాల్, దాని ప్రీమియం 1140 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 1400. 49,200 పుట్ అంటే ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్తుందని అనిపిస్తే 49,200 పుట్ను బై చేసుకున్నప్పుడు దాని ప్రీమియం 980 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితేనే మీరు బై చేసుకోండి. టార్గెట్ 1200. ఇది ఒక్కదాని కదండి, అన్నిటికంతే పైన క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు కాల్ అయినా 250 మీద క్లోజ్ అవ్వాలి, పుట్ అయినా 245 మీద క్లోజ్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీకి వస్తే 48,300 కాల్ అయినా 1140 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేసుకుంటాం. టార్గెట్ 1400. 49,200 పుట్ అయితే 980 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేసుకుంటా. టార్గెట్ 1200. సెన్సెక్స్ చెప్తాను చూడండి, 76,900 కాల్ 665 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే మనం బై చేసుకుంటాం. టార్గెట్ 950. 77,800 పుట్ అయితే 630 మీద క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు 630 మీద క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు బై చేసుకొని టార్గెట్ 900. ఇది సెన్సెక్స్ అండి. ఇక బ్యాంక్ ఎక్స్ కొత్తగా ఒకటి చెప్తున్నాను, యాడ్ చేసుకోండి. బ్యాంక్ ఎక్స్ అయితే 54,800 కాల్ 790 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 950. 55,800 పుట్ బై చేసినప్పుడు దాని ప్రీమియం క్యాండిల్ 1030 మీద 1030 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 1230. ఓకేనా. దీన్ని మాత్రం ప్రీమియం చార్ట్ తోటి కోఆర్డినేట్ చేసుకోండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకున్నారు కదా. ఇవ్వండి. రేపైతే మార్కెట్ ఫుల్ గ్యాప్ డౌన్ అయిపోయి గ్యాప్ డౌన్ అయ్యేటట్టుంది.
చూసుకోండి ఒకసారి జాగ్రత్త. నేను మన లెవెల్స్ ఉంటే ఇలా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. నేను మొన్న షేర్ చేయలేదు, గుడికి వెళ్ళడం వల్ల షేర్ చేయలేదండి. అప్పటికే హాఫ్ డే అయిపోయింది, హాఫ్ డేకి ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను పెద్దగా మార్కెట్లో కలగజేసుకోలేదండి. ఓకేనా, తెలుసు కదా. నిఫ్టీ 50కి అయితే 7 పాయింట్ స్టాప్ లాస్, బ్యాంక్ నిఫ్టీకి అయితే 35 పాయింట్ స్టాప్ లాస్, సెన్సెక్స్ అయితే 25 పాయింట్ స్టాప్ లాస్. బ్యాంక్ ఎక్స్కి ఒక్కసారి నేను చూసి చెప్తానండి. బ్యాంక్ ఎక్స్కి ఎంతనో, బ్యాంక్ ఎక్స్కి ఎంత అవుతుందంటే ఇది ఇందులో జీరోలో చూద్దాం. ఇందులో సరిగా కనబడట్లేదు. దీన్ని కూడా ఇది కూడా 20 వేయించినట్టున్నాడండి. 25 పాయింట్స్ పెట్టుకోండి. ఓకేనా, నిఫ్టీ 50కి 7 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీకి 35 పాయింట్స్, సెన్సెక్స్కి 25 పాయింట్స్, బ్యాంక్ ఎక్స్ కూడా 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వండి. వితౌట్ స్టాప్ లాస్ మాత్రం మీరు దయచేసి ట్రేడ్ చేయొద్దు. దయచేసి మిమ్మల్ని విన్నవించుకొని కోరుకునేది ఇదే. వితౌట్ స్టాప్ లాస్ మీరు అసలు చేయనియదు. ఎక్కడన్నా మనం ట్రేడింగ్ తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ 35 పాయింట్స్ పెట్టుకోవాలి, టార్గెట్ 70 పాయింట్స్ పెట్టుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే, సెన్సెక్స్ అయితే 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్ మీ ఇష్టం అండి. మీరు అక్కడ పొజిషన్ బట్టి నేను ఏదన్నా తీసుకోండి. నేను ఏదన్నా ఉంటే చెప్తాను, కాల్స్ ఉంటే చెప్తాను. ఓకేనా, ఏమైనా కాల్స్ ఉంటే చెప్తాను, చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా అండి, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.